ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫిక్లీ డిజైన్. ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. మీరు కూడా రండి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ బతుకు చైతన్యం బతుకమ్మ మీద ఎందుకు పగ పెంచుకున్నదో బుర్రలు బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఏ అస్తిత్వం కోసం తెలంగాణ కొట్లాడిందో, ఏ సంస్కృతిని బతికించుకుని పునర్వైభవం సాధించుకున్నామో ఆ అస్తిత్వాన్ని, సంస్కృతిని ధ్వంసం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే, ఈ భూమి మీద పుట్టిన బిడ్డలే పరోక్షంగా ప్రయత్నిస్తుంటే తెలంగాణ మనసులు విలవిల్లాడిపోతున్నాయి. కాళోజీ అన్నట్టు ప్రాంతేతరుడి కంటే ప్రాంతం వాడే ద్రోహం చేస్తుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలంగాణ అస్తిత్వానికి ఊపిరి అయిన బతుకమ్మను రేవంత్ సర్కారు తొలినాటి నుంచి చిన్న చేసి చూస్తూనే ఉంది. అధికారంలోకి వచ్చి రాగానే తెలంగాణ తల్లిని కటిక పేదరాలిగా మార్చేశారు. ఆమె చేతిలో నుంచి బతుకమ్మను నిర్దాక్షిణ్యంగా తొలగించి వేశారు. తెలంగాణ వచ్చిన తరువాత అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయిలో బతుకమ్మ పర్వదిన విశేషాలను ప్రచారం చేసి దానికంటూ ఒక విశ్వవిఖ్యాతిని తెచ్చిపెట్టింది. జాతి, మత, కుల భేదాలకు అతీతంగా యావత్ సమాజం ఒక్కటై చేసుకునే పండుగ ప్రపంచంలోనే ఒకే ఒక్కటి బతుకమ్మ. బొడ్డెమ్మ, బతుకమ్మ కలిసి దాదాపు నెల రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ సందర్భంగా తెలంగాణలో ఆకాశమంతా పూలు పరుచుకుంటాయి. ఈ కారణంగానే తెలంగాణ తొలి ప్రభుత్వం బతుకమ్మ సందర్భంగా తెలంగాణలోని పేద ఆడపడుచులందరికీ ప్రతి ఏటా బతుకమ్మ చీరలు అందిస్తూ వచ్చింది. ఇది కేవలం ఆడపడుచు కట్నమే కాకుండా తెలంగాణ నేతన్నల కుటుంబాల్లో కూడా వెలుగు నింపిన అద్భుత పథకం. అలాంటి పథకాన్ని గత 20 మాసాల్లో నీరు కార్చారు. సరేసరి ఈ ఏడాది దసరా సందర్భంగా చీరలివ్వాలని అనుకున్నారు. మంచిదే, కానీ అందులో బతుకమ్మ పేరును చెరిపేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వాటికి ఇందిరమ్మ చీరలు అని పెట్టడం ఎంత దారుణం! బతుకమ్మని ఎవరు జరుపుకుంటారు? ఎందుకు జరుపుకుంటారు? ఆ పర్వదినం వెనుక మట్టికి, మహిళకు, పువ్వుకు ఉన్న సంబంధం ఏమిటి అని తెలియకుండా గుడ్డొచ్చి చేలో పడ్డట్టు ప్రతి పథకానికి అయితే ఇందిరమ్మ లేకుంటే రాజీవయ్య, ఇంకొన్ని రోజులు పోతే సోనియమ్మ పేర్లు పెట్టి ఆ స్వరూప స్వభావాలనే మార్చే యత్నం వెనుక తెలంగాణ సమాజానికి, సంస్కృతికి తాము ఏ నష్టం చేస్తున్నారో కూడా తెలియని దుస్థితిలో ఉంటే ఎట్లా? బతుకమ్మ పేరుతో చీరలిస్తే దానివల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమిటి? గత ప్రభుత్వపు ఆనవాళ్లు చెరిపేస్తామన్న మూర్ఖపు పట్టుదలతో తెలంగాణ అస్తిత్వానికి చేస్తున్న తీవ్రమైన నష్టాన్ని గ్రహించడం లేదా? పైగా ఈ బతుకమ్మ చీరలను పండుగ తర్వాత ఇస్తారంట. పండుగ కోసం ఇచ్చే చీరలను పండుగ తర్వాత ఇవ్వడం వల్ల ఏం ప్రయోజనం? ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు మమ అనిపించుకోవడమా? పైగా తెలంగాణలోని అందరు ఆడపడుచులకు ఇవి ఇవ్వరంట. కేవలం మహిళా సంఘాల సభ్యులకు మాత్రమే ఇస్తారంట. అన్నింటికి మించి 2 చీరలు ఇస్తామన్నవారు దసరా తర్వాత పండుగకు సంబంధం లేకుండా ఒక చీర ఇస్తే రెండో చీరను సంక్రాంతికి ఇస్తారంట. అంటే ఇది బతుకమ్మ కోసం ఇస్తున్నది కాదని భావించాలా? సంక్రాంతి మనకు పెద్ద పండుగ కాదు. మనం జనవరిలో చేసుకునేది పతంగుల పండుగ, సకినాల పండుగే. అది చిన్న పండుగ. జనవరిలో తెలంగాణలో పీర్ల పండుగ జరుగుతుంది. అలాంటప్పుడు సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం చీరలు పంచటాన్ని ఏ విధంగా చూడాలి? ఈ విధమైన చర్యల ద్వారా ప్రభుత్వం ప్రజలను తన స్వీయ అస్తిత్వానికే దూరం చేయాలని చూస్తోందని భావించాలా? ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్. పార్టీలు మారతాయి కానీ ప్రభుత్వం అన్నది శాశ్వతం. ప్రాధాన్యాలు మారవచ్చు కానీ మౌలిక అంశాల్లో మార్పు రానే కూడదు. కానీ తెలంగాణలో ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. బతుకమ్మ లేని నిర్జీవమైన ఒక బొమ్మను సచివాలయంలో ప్రతిష్ఠిస్తుంటే తెలంగాణ సమాజం నోరెళ్లబెట్టి చూసింది. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టినప్పుడు కూడా నోరు విప్పని దుస్థితి. ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వం గురించి, సంస్కృతి గురించి, ఊరూరి గొప్పతనాన్ని గురించి పాటలు పాడి గొంతెత్తి అరిచిన వారు, ఉపన్యాసాలు దంచిన వారు, మేధావులము, విద్యావంతులము, ఇంకా ఏవేవో పేర్లతో చలామణి అయిన వారందరి నోళ్లు ఫెవికాల్తో అతికిపోయినట్టు మారిపోయాయి. ఇలాంటి వాళ్లతో తెలంగాణకేం ప్రయోజనం? ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత కక్షకు మొత్తం తెలంగాణ స్వరూప స్వభావాలనే ఖండాలు చేస్తుంటే ఈసారి సొంత మనుషులపైనే పోరాటం చేయాల్సిన పరిస్థితి. బతుకమ్మ బగళాముఖి అయి విజృంభించి ఈ శత్రువులను స్తంభింపజేస్తే తప్ప తెలంగాణ తలెత్తుకోలేదు.